హాయ్ ఫ్రెండ్స్, మనం బాతు పిల్లల్ని చాలా ఇష్టపడతాము. బాతులు క్రమం తప్పకుండా గుడ్లు పెడతాయి. బాతులు పొలాల్లో ఎంతో హాని చేసే కీటకాలని తిని పొలాల్ని తోటల్ని రక్షిస్తాయి. బాతుల యొక్క మలం ఎరువుగా పొలాలకు పంటలకు ఉపయోగపడుతుంది. పిల్ల బాతులు మెత్తని పాదాలతో రంగురంగుల ఈకలతో చాలా అందంగా ఉంటాయి. మీరు ప్రతిరోజు స్కూల్కి వచ్చి ఏ విధంగా అన్ని విషయాలు నేర్చుకుంటున్నారో అదేవిధంగా ఈ పిల్ల బాతులు కూడా ఈదడం, నీటి కొలంలో అటు ఇటు తిరగడం, తమ చిన్న చిన్న పాదాలతో ముద్దుగా నడవడం, నీటిలో మునకలేయడం, క్వాక్ క్వాక్ అని ముద్దుగా అరవడం, ఈ విధంగా అన్ని విషయాలు నేర్చుకుంటున్నాయి అని కవి చాలా అందంగా వర్ణించారు. ద డక్లింగ్ స్కూల్ పోయం గేయ రూపంలో. Little ducklings go to school by a clear and sunny pool, and the queerest things they learn, how to swim and drive and turn, how to spread their toes and walk, with a waddle how to talk, in the funny duckling way, quack 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 quacking all the way. Little ducklings go to school by a clear and sunny pool, and the queerest things they learn, how to swim and drive and turn, how to spread their toes and walk, with a waddle how to talk, in the funny duckling way, quack quack quacking all the way. ఈ పోయం ఎక్స్ప్లెనేషన్ తెలుగులో. చిన్న చిన్న బుజ్జి బాతు పిల్లలు స్పష్టమైన ఎండ బాగా కాస్తున్న చిన్న కొలనులో ఈదుకుంటూ స్కూల్కి వెళ్తున్నాయి. లిటిల్ డక్లింగ్స్ గో టు స్కూల్ బై ఏ క్లియర్ అండ్ సన్నీ పూల్. ఆ స్కూల్లో ఆ బుజ్జి బాతు పిల్లలు ఈదడం, పైనుంచి కిందకు దుమకడం, డైరెక్షన్స్ మారుస్తూ అటు ఇటు తిరగడం, తమ బుజ్జి పాదాలతో నడవడం, క్వాక్ క్వాక్ అని మాట్లాడుకోవడం, ఈ విధంగా చాలా విషయాలు నేర్చుకుంటున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.